వరుస డిజాస్టర్లు ఫ్లాప్ల తర్వాత ట్రాక్ లోకి వచ్చిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. క్రేజీ జోడీ దుల్కర్ సల్మాన్, నిత్య మీనన్ జంటగా ఆయన తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ఓకే బంగారం. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ కావడంతో మణిరత్నం మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ డిజాస్టర్ ఎదుర్కొన్న ఆయన చెక్కా చివంత వానం సినిమాతో మళ్ళీ సక్సెస్ అందుకున్నారు. కమల్ చేసిన థగ్ లైఫ్ తో మళ్ళీ రేస్ లో వెనుకబడిపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. దీంతో మళ్ళీ ఆలోచనలో పడిన ఈ లెజెండరీ డైరెక్టర్ ఈసారి మరో కొత్త స్టోరీతో సరికొత్త కాంబినేషన్ లో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ క్రేజీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా కోసం కొత్త కాంబినేషన్ ని మణిరత్నం సెట్ చేస్తున్నారట. ఈ మూవీ కోసం విలక్షణ హీరో విజయ్ సేతుపతిని ఇప్పటికే ఫైనల్ చేసిన మణిరత్నం హీరోయిన్ గా క్రేజీ స్టార్ సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రోజా నుంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ని అందిస్తూ వస్తున్న ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి కూడా మ్యూజిక్ చేయబోతూ ఉన్నారు. ఈ క్రేజీ మూవీని ప్రముఖ కోలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారని కోలీవుడ్ అప్డేట్. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో సతమతమైన మణిరత్నం మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి రొమాంటిక్ లవ్ స్టోరీనే నమ్ముకున్నారు. అలా చేసిన ఓకే బంగారం సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. ఈసారి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారట. ఇందుకోసం విలక్షణ హీరో విజయ్ సేతుపతి, సాయి పల్లవి వంటి క్రేజీ ఆర్టిస్టులతో రేర్ కాంబినేషన్ ని సెట్ చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించనుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే తమిళంలో ధనుష్ హీరోగా నటిస్తున్న తన 55వ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి ఈ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు. మారి 2 తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండవ సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మారి 2లో ప్రభుదేవ కంపోజ్ చేసిన రౌడీ బేబీ యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో తాజా మూవీలో మరోసారి ఈ జోడీ ఇలాంటి మ్యాజిక్ ని చేసే అవకాశం ఉందని, రాజ్ కుమార్ పెరియసామి రూపొందించిన అమరన్ సాంగ్స్ తరహాలోనే ఇందులోనూ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉంటాయని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.